నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను బలరాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎక్కడ చూసినా అంటే వార్తాపత్రికల్లో కావచ్చు, కథనాలు కావచ్చు, న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికలు కావచ్చు, ఎక్కువగా అందరూ కూడా ఎల్నినో, గాడ్జిల్లా ఎల్నినో తుఫాను అంటూ కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు, ఆ వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎల్నినో అంటే ఏంటి, అందులోని గాడ్జిల్లా ఎల్నినో అంటే ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఆ ప్రభావం ఏ దేశాలపై ఉంటుంది, ఒకవేళ భారతదేశంపై అందరూ చెప్తున్నట్టుగా ఎఫెక్ట్ ఉంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఆ ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అసలు ఎల్నినో అంటే ఏంటి, ఏ రకంగా ఏర్పడుతుంది, దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శ్రీధరాల రాము గారు, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఇందాక చెప్పినట్టుగా ఎల్నినో, ముఖ్యంగా దానికి ఒక పేరుంది, ఇప్పుడు గాడ్జిల్లా ఎల్నినో అంటున్నారు. ఏంటి సార్ అసలు ఎల్నినో అంటే ఏంటి, దానికి గాడ్జిల్లా ఎల్నినో అంటే ఏంటి, ఏం జరుగుతుంది? అసలు ఎల్నినో అంటే ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ పసిఫిక్ మహాసముద్రంలో మధ్య మరియు తూర్పు ప్రాంతాలలో సముద్ర జల ఉష్ణోగ్రతలు మామూలు ఉష్ణోగ్రతల కంటే 0.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లేకుంటే అంతకని ఎక్కువ, అంటే సముద్ర జల ఉష్ణోగ్రతలు 0.5 నుండి అంతకని ఎక్కువగా పెరిగినట్లయితే దానిని మనము ఎల్నినో వచ్చిందని అంటాం. అంటే ఈ ఉష్ణోగ్రతలు పెరిగిన సముద్ర ఉష్ణోగ్రతలు కొన్ని నెలల పాటు కొనసాగుతాయి. ఇట్లా కొనసాగినట్లయితే అప్పుడు దాన్ని మనము ఎల్నినో ఏర్పడిందని చెప్పి మనం అంటాం. అది ఎల్నినో కారణము అదే అన్నట్టు. అసలు ఎందుకు ఏర్పడుతుంది, దీని వెనుక గల కారణాలు ఏంటి, అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందా, లేదంటే దీనికంటూ ఒక సైకిల్ లాంటిది ఏమైనా ఉంటుందా, ఒక పర్టికులర్ టైం? సహజంగా ఎల్నినో అనేది ఒక ప్రకృతికి సంబంధించినటువంటిది, అది న్యాచురల్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాల మధ్య కాలంలో న్యాచురల్గానే ఎల్నినో వస్తూ ఉంటుంది. అయితే ఈ ఎల్నినో వలన ఒక ప్రాంతంలో కరువు వస్తే మరొక ప్రాంతంలో విపరీతమైన వర్షాలు, వరదలు వస్తాయి. ఓకే, అసలు నార్మల్గా ఎల్నినో లేని పరిస్థితులలో ఏమవుతుందంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఈ ఈశాన్య గాలుల ద్వారా పశ్చిమ వైపుకి వెళ్తాయి, వెస్ట్ సైడ్కి వెళ్తాయి. ఓకే, దానివల్ల ఇండోనేషియా, ఆస్ట్రేలియాలలో వర్షాలు పడతాయి. అది మామూలుగా జరిగే ప్రక్రియ. ఈ వెస్ట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి తూర్పులో పొడి వాతావరణం ఉంటుంది. తూర్పులో అంటే పెరు అండ్ ఈక్వటోరియాలో పొడి వాతావరణం ఉంటుంది. ఓకే, కానీ ఈ ఎల్నినో పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పశ్చిమం వైపు వెళ్ళవలసినటువంటి వెచ్చని జలాలు తూర్పు వైపుకి వచ్చేస్తాయి. ఓకే, ఆ గాలులు పశ్చిమ వైపుకు పంపించవలసినటువంటి వెచ్చని జలాలను ఆ ఈశాన్య గాలులు ఏం చేస్తామంటే దానికి వ్యతిరేక దిశలో అయినటువంటి తూర్పు వైపుకి ఈ వెచ్చని జలాలను పంపిస్తాయి. దానివల్ల తూర్పు వైపు ఉన్నటువంటి ఈ సముద్రపు జలాల యొక్క ఉష్ణోగ్రతలు 0.5 నుండి అంతకన్నా ఎక్కువగానే పెరుగుతాయి అన్నట్టు. దానివల్ల ఈ తూర్పు ప్రాంతంలో అంటే దక్షిణ అమెరికా తీర ప్రాంతాలలో, పెరు అండ్ ఈక్వెడార్ ప్రాంతాలలో విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు వస్తాయి. ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ బాగా జరుగుతాయి అక్కడ. అదేవిధంగా ఈ పశ్చిమం వైపు ఓకే ఆస్ట్రేలియా అండ్ ఇండోనేషియా ఇక్కడ ఏమవుతుందంటే కరువు పరిస్థితులు వస్తాయి ఇక్కడ. ఓకే, అంటే ఎల్నినో అంటే ఒకవైపు కరువు వస్తుంది, ఒకవైపు విపరీతమైన ప్రకృతి పీపత్యాలు జరుగుతాయి, వరదలు మరియు భారీ వర్షాలతోటి. ఈ 2 కాన్సెప్ట్ ఉంటాయి అన్నాడు. అసలు ఎల్నినో లేకుండా ఉన్నప్పుడు ఒక చోట పడవలసిన వర్షాలు అక్కడ పడకుండా ఎల్నినో ప్రభావం వల్ల వేరే చోట పడతాయి. ఓకే, విపరీతంగా పడతాయి. అది ఎల్నినో అంటే ఇక్కడ. అంటే ఇప్పుడు భారత్ ఎదుర్కొనే సిచ్యువేషన్ ఏంటంటారు? ఇక్కడ భారతదేశంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అంటే కరువు వస్తుందా, లేదంటే మన భారతదేశంలో కరువు వస్తుంది, వేడి గాలులు వీస్తాయి అండ్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఓకే, మనకు ఎల్నినోకు సంబంధం ఏంటంటే ఈ తూర్పు సముద్ర ప్రాంతంలో దక్షిణ అమెరికా సముద్ర తీర ప్రాంతంలో ఈ సముద్ర నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏమవుతుందంటే మన భారతదేశానికి తీసుకురావాల్సిన నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి.
ఓకే. ఎప్పుడైతే భారతదేశానికి రావాల్సినటువంటి నైరుతి ఋతుపవనాలు బలహీనపడ్డాయో ఇక్కడ వర్షపాతం తగ్గిపోతుంది. ఓకే. అది అన్నాడు కాన్సెప్ట్. మనకు నైరుతి ఋతుపవనాలు ఎప్పటి నుంచి వస్తాయంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. ఈ కాలంలో మనకు వర్షాలు పడతాయి. కానీ ఈ కాలంలో మనకు వర్షాలు పడకుండా విపరీతమైన వేడి, ఓకే, కరువు పరిస్థితులు ఇలాంటివి ఏర్పడతాయి మనకు. ఇది మనకు ఆ పసిఫిక్ మహాసముద్రంతో సంబంధం ఏంటంటే అక్కడ పసిఫిక్లో మహాసముద్రం తూర్పులో ఏర్పడినటువంటి ఈ వాతావరణ మార్పుల వల్ల, సముద్ర వాతావరణ మార్పు వల్ల మన మాన్సూన్పై అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మాన్సూన్లో మనకు ఇక్కడ వర్షాలు పడవు, దానివల్ల కరువు పరిస్థితి వస్తుంది. అంటే